కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సెయింట్ మేరీ స్కూల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఇక బస్సు నుంచి దిగిపోయారు. వెంటనే 16 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు నర్సాపురం నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఏసీ కంప్రెషర్ బెల్ట్ నుంచి పొగలు వచ్చాయని రవాణా శాఖ అధికారులు అయితే గుర్తించారు. రైట్, ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ భార్గవ్, కావేరీ ట్రావెల్స్ బస్సులో అయితే మంటలు చెలగినట్టు తెలుస్తుంది. ఏమైనా ఎవరికైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగాయా? అలాగే ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు? అటు భీమవరంలో ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రారంభమైన కాసేపటికే కూడా అటు మంటలు రావడంతో అతిపెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది నర్సాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుంది. దాదాపు నర్సాపురం నుంచి 40 కిలోమీటర్లు జర్నీ చేసి భీమవరం వరకు కూడా చేరుకుంది. అందులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే భీమవరం పట్టణంలో ఉన్న సమయంలో కూడా సెయింట్ మేరీ స్కూల్ సమీపంలో చేరుకోగానే ఆ బస్సులో ఉన్నటువంటి ఏసీ కంప్రెషర్ బెల్ట్ నుంచి కూడా పొగలు రావడం, స్వల్పంగా మంటలు కూడా రావడంతో స్థానికంగా ఉన్న వారు అది చూసి కేకలు వేయడంతో ప్రస్తుతం ఆ బస్సును అక్కడే నిలిపివేశారు. వెంటనే అప్పటికే ఆ బస్సులో ఉన్నటువంటి 16 మంది ప్రయాణికులు కూడా భయంతో కిందకి పరుగులు తీశారు. అక్కడే ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చేరుకొని ఆ మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేయగా ఆ 16 మంది కూడా ప్రాణాలతో బయటపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా కూడా ఏసీ కంప్రెషర్ బెల్ట్ అక్కడ తగలడిపోవడం వల్ల కూడా వచ్చిన మంటలని కూడా ప్రస్తుతం నిర్ధారించారు. ఆర్టీఓ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఈ ప్రమాదానికి గల కారణాలను కూడా దర్యాప్తు చేసి ఆ బస్సును వెంటనే సీజ్ చేసి సమీపంలోని పక్కనే ఉన్నటువంటి ప్రదేశానికి కూడా తరలించారు. అయితే ఈ బస్సుకు సంబంధించి ఫిట్నెస్ లోపం ఉందా లేదా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే అది ఒకవేళ జాతీయ రహదారిపై కానీ అర్ధరాత్రి కనుక జరుగుంటే గతంలో మనం చూసినటువంటి నెల్లూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం తలపించేటువంటి ఘోర విషాదం నిలిచేది. అది భీమవరం పట్టణంలో ఉండడం, అది కూడా ప్రారంభమైన కాసేపటికే ఇంకా ప్రయాణికులు ఎక్కాల్సి ఉన్న నేపథ్యంలో అందరూ అలర్ట్ గా ఉన్నారు, మేల్కొని ఉండడంతోనే ఈ ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే భీమవరంలో ఉన్నటువంటి స్థానికులు కూడా ఆ మంటలను గుర్తించి బస్సును నిలుపుదల చేయడంతో వారిని కూడా అక్కడ స్థానికులు అధికారులు కూడా అభినందించారు. ఒకవేళ పెద్ద ప్రమాదం జరిగేది పట్టణంలో జరిగి ఉంటే దాటి వెళ్తే కనుక అనేది కూడా వారు హెచ్చరికలు జారీ చేస్తూ ఆ బస్సు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారిపై కూడా కేసు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ బస్సును సీజ్ చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ భార్గవ్.